వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేసిన మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి మరియు నాయకులు కార్యకర్తలు. ఈ సందర్భంగా మీడియాతో ఇన్ఛార్జి వేమారెడ్డి మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సుదీర్ఘ కాలంలో పార్టీ నిరంతరం ప్రజలతోనే ఉంది, ప్రజల కోసం పనిచేస్తూనే ఉంది. అధికారంలో ఉన్న ఆ 5 ఏళ్లలో దేశ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ చేయని విధంగా సంక్షేమం అభివృద్ధిని అందించిందని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రం యావత్తు కూడా ఒక పండుగ వాతావరణంలో మా కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ కూడా పండుగ వాతావరణం జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంలో అందరికీ నా హృదయపూర్వక అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తున్నా. సోదరులారా, ఇప్పుడే మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఆఫీసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని జరపడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా ఇప్పుడు ఇక్కడ మన మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మన కార్యకర్తలు మనమందరం కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సోదరులారా, సోదరుమణులారా, మన ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు, మంచి పనులు అన్నీ కూడా ఇవాళ మనం ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉందని తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట చెప్పకుండా అన్ని అబద్ధాలే చెప్తున్నారు ఆయన. ఈ అబద్ధాలలో అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అయితే కార్యక్రమాలు చేపట్టాడో బడుగు బలహీన వర్గాల వాళ్ళందరికీ ఉపయోగపడేవి, ఇప్పుడు ఈయన ఎన్నికల ముందు చేసిన ప్రమాణాలని, ఈ 6 సూత్రాల కార్యక్రమాలని తొంగలో తొక్కి ఇవాళ ప్రజల జీవితాలతో ఆటలాడుకునే కార్యక్రమాన్ని చేపట్టాడు. మరి ఇవాళ మరీ ముఖ్యంగా యువత పోరు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా